హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన OTT మూవీస్ లో ఏమో బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటగా వచ్చేసి టీనేజర్స్. ఈ ఫిలిం వచ్చేసి ఒక డాక్యుమెంటరీ ఫిలిం లాగా ఉంటుంది. స్లో నరేషన్ ఉంటుంది. ఒక ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి సినిమా మొత్తం ఉంటుంది. సో నాకైతే చూసిన కొద్ది ఒకటే నరేషన్ ఉండేసరికి కొంచెం బోర్ ఫీల్ వచ్చింది గైస్. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ మీరు చూసానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముంజియా. ఇది వచ్చేసి హర్రర్ ఫిలిం గైస్. గుడ్, బాగుంది. VFX బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది అండ్ BGM సూపర్ ఉంది. సో నాకైతే వర్కౌట్ అయింది గైస్. మీరు తప్పకుండా చూడండి, మీకు కూడా ఖచ్చితంగా ఈ ఫిలిం నచ్చుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వహజా వచ్చేసి ఇది టూ మచ్ డ్రామా ఫిలిం లాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఓపెన్ చేసిన లైన్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 3 మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఒకటి చదువుకుని చాలా వృద్ధిలోకి వస్తారు, ఇంకొకరు చదువుకొని చాలా బాగా సెటిల్ అయిపోతారు, ఇంకొకరు ఎందుకు చదువుతున్నామో కూడా తెలియదు, పేరెంట్స్ ఎందుకు చదివిస్తున్నారో కూడా తెలియదు. అదంతా వాటి గురించి ఓపెన్ చేశారు. సో లాస్ట్ వరకు చూసాను, చాలా బోర్ వచ్చింది గైస్. మొత్తం మాటలే ఉన్నాయి. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరిపోదా శనివారం. బ్లాక్ బస్టర్ ఫిలిం గైస్. నేను ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని చెప్పాను. అప్పుడు చాలా మంది కూడా నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు. బట్ కాకపోతే ఈ రోజు బ్లాక్ బస్టర్ అయిపోయి 100 crores కలెక్షన్ చేసింది ఫిలిం. చాలా బాగుంటది. నాకు మెయిన్ కథ నచ్చింది అండ్ బీజెస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. నాన్నగారి యాక్టింగ్ అండ్ ఎస్పెషల్లీ ఎజయ్ సూర్య గారి యాక్టింగ్ మాత్రం ఫ్యాబులస్, ఫెంటాస్టిక్ అన్నమాట. ఖచ్చితంగా మీరు ఈ ఫిలిం చూడండి, సాటిస్ఫై అవుతారు మీరు. డోంట్ మిస్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతినిధి 2. ఇది వచ్చేసి పొలిటికల్ డ్రామా అండి. ఇది వచ్చేసి TV5 మూర్తి గారు చేశారు డైరెక్షన్ ఈ ఫిలిం కి. సో ఇది ఓన్లీ క్వశ్చన్ చేయడం మాత్రమే ఉంటుంది. ప్రతినిధి అంటే క్వశ్చన్ చేయడం మాత్రమే అని చెప్పి చూపించారు. సో చేసిన వాటికి దాని రిజల్ట్స్ కానీ చేసిన వాటికి న్యాయం కానీ జరిగినట్టు చూపిస్తే సినిమా చూసినందుకు మాకు కూడా ఒక సాటిస్ఫై ఉండేది. మీరు చెప్పాలనుకుని చెప్పారు, అది కాదు సినిమా అంటే. జనాలకు ఏది నచ్చుతుందో అది చేయాలి. సో నాకైతే పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు గైస్. మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలనాటి రామచంద్రులు. ఇది వచ్చేసి కొన్ని లవ్ సీన్స్ బాగున్నాయి గైస్. ఫస్ట్ పార్ట్ లో కొన్ని అక్కడక్కడ బాగా అనిపించాయి. కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి చాలా బోర్ వచ్చింది. అన్నెసరీ సీన్స్ కూడా యాడ్ అయ్యాయి. చాలా అటు ఇటు తిరుగుతుంటుంది కదా. అండ్ పెద్దగా అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి RTI. ఇది వచ్చేసి ఒక అమ్మాయి మర్డర్ జరుగుతుంది. సో ఆ మర్డర్ గురించి కోర్టు డ్రామా ఉంటుంది. సో RTI అనేది ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ఫిలిం తీశారు. లో బడ్జెట్ కావచ్చు, అన్ని సీన్స్ స్టూడియోలో, కోర్టులో, ఇంట్లో, స్కూల్లో అక్కడక్కడ తీశారు. సో రియాలిటీ అనేది చాలా మిస్ అయింది. చూస్తున్నప్పుడు మనకి ఫస్ట్ ఓకే బాగా అనిపించింది. మళ్ళీ ఒకటే టెంప్లెట్ లా ఓన్లీ డైలాగ్స్ తోనే వెళ్ళేసరికి బోర్ వచ్చింది నాకు. నాకైతే వర్కౌట్ లేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాప్రా మర్డర్ కేస్. సూపర్ ఫిలిం గైస్. బాగుంది, బిఎస్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, క్లైమాక్స్ హీరో ఎలివేషన్ అద్దరిపోయింది. అంటే సమాజం కాలం తగ్గట్టు మనిషి ఏ విధంగా మారతాడు అనే దానికి చూపించారు. క్లైమాక్స్ లో ఒక సాంగ్ వస్తుంది గాయ్స్, ఫ్యాబులస్ అనిపించింది. నేను మళ్ళీ పెట్టుకొని విన్నాను. కావాలంటే మీరు కూడా ఆ సాంగ్ ఒకసారి వినండి ఫిల్మ్ చూసేటప్పుడు. చాలా బాగుంటది, మీకు కూడా నచ్చుండొచ్చు. నాకైతే ఈ ఫిల్మ్ నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెర్సీ కిల్లింగ్. ఇది వచ్చేసి లోకల్ సినిమా గైస్. లో బడ్జెట్ అండ్ లోకల్ ఆర్టిస్టులు ఆ ఫైట్స్ చేస్తుంటే కొంచెం నవ్వొచ్చింది కొన్ని చోట్ల నాకు. అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా సరిగా ఇవ్వలేదు. డైలాగ్స్ డెలివరీ కూడా సరిగా లేదు. ఒక భార్గవి క్యారెక్టర్ చూస్తే మాత్రం బాగా అనిపిస్తుంది. ఆమె దగ్గర వచ్చే BGMs కానీ యాక్టింగ్ కానీ అంత బాగుంటుంది. ఆ మొక్క క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే సినిమా మొత్తం జీరో అనమాట. నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. ఆయన వచ్చేసి డిమౌంట్ కాలనీ 2 అద్దరిపోయింది గైస్. సినిమా ఖతర్నాక్ అనిపించింది నాకు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంగేజ్ చేస్తుంది. చాలా తిరుగుతుంటది కథ. అండ్ ఇది వచ్చేసి డిమౌంట్ కాలనీ పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూసాక పార్ట్ 2 చూడండి. మీకు చాలా క్లారిటీ ఉంటుంది సినిమా మీద. లేదు అని అంటే అక్కడ సీన్స్ వచ్చేసి ఇక్కడ కలిసేసరికి మీకు కొంచెం డౌట్స్ వస్తుంటాయి అనమాట. సో బెటర్ పార్ట్ 1 వాచ్ చేసి పార్ట్ 2 చూడండి. మీకు ఖచ్చితంగా ఈ ఫిలిం నచ్చుతుంది. డోంట్ మిస్. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన సినిమాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సరిపోతే శనివారం, బ్లాక్ బస్టర్ ఫిలిం. అస్సలు మిస్ అవ్వదు గైస్, ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాప్రా మర్డర్ కేస్. ఖచ్చితంగా చూడండి గైస్, మీకు ఖచ్చితంగా నచ్చుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిమౌంట్ కాలనీ 2 ఫ్యాబులస్ ఫిలిం గైస్. డోంట్ మిస్ ఇట్. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.